ఇద్దరు మహిళల మధ్య సంఘర్షణ, వీరిద్దరి మధ్య నడిచిన యుద్ధం ఈ దేశ చరిత్రని మనకి పొలిటికల్గా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అని తెలిసిన ఒక పర్సనాలిటీలో ఇలాంటి కోణాలు కూడా ఉన్నాయా? దేశ విదేశీ బృందాలు వచ్చి జైపూర్ ప్యాలెస్లో దేశంలో మరో మహిళ గురించి మాట్లాడేసరికి సహజంగానే అధికారం అంతా పలుకుబడంతా మన చేతిలో ఉంటే చాలా వ్యూహాత్మకంగా తిరుగులేని అధికారం, ఎదురులేని క్రేజ్, వీటన్నిటికీ తోడు ఎనలేని పొలిటికల్ పాపులారిటీ అండ్ ఫాలోయింగ్. ఇన్నున్నా గానీ జలసి, అసూయ అనేది లేకపోతే మహిళ మనస్తత్వం అనేది కంప్లీట్ కాదేమో. నేనేమి ఆరోపణ చేయట్లా, సైకాలజీ గురించి మాట్లాడదలుచుకోవట్లా. చరిత్రలో కనిపించే కొన్ని వాస్తవాల్ని పక్కనే పెట్టి చూస్తే గనక ఆశ్చర్యపరిచే వాస్తవాల్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. నిజం, ఇది ఇద్దరు మహిళల మధ్య సంఘర్షణ. క్రేజ్ లోను, పాపులారిటీలోను, ఫ్యాషనబుల్ ట్రెండ్స్ లోను, అన్నిటికీ మించి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లోను ఓ దశలో పోటాపోటీగా వీరిద్దరి మధ్య నడిచిన యుద్ధం ఈ దేశ చరిత్రని ఎలా మార్చిందో మీకు తెలుసా? ఎలాంటి కీలక నిర్ణయాలకి కారణమైందో చూస్తారా? ఇందులో గ్లామర్ ఉంది, పాలిటిక్స్ ఉన్నాయి. అన్నిటికీ మించి ఇన్నాళ్ళు మనకి పొలిటికల్ గా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అని తెలిసిన ఒక పర్సనాలిటీలో ఇలాంటి కోణాలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపరిచే సంగతులు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. మరి చూద్దామా అదేంటో? ఇద్దరు మహిళల స్టోరీ ఇదని చెప్పాను కదా. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? ఒకరు ది ఎవర్ గ్రీన్ అండ్ ఎవర్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, ఇందిరాగాంధీ. ఇంకొకరు మహారాణి గాయత్రీదేవి, జైపూర్. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో, ఎలాంటి సంఘర్షణ నడిచిందో మీకు తెలుసా? ఇద్దరు మహిళల మధ్య సంఘర్షణ నడిస్తే పైగా ఆ ఇద్దరు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్షియల్ అయితే దేశ చరిత్ర ఎలా మారిపోతుందో మనకి చరిత్రలో ఆధారాలు, వాస్తవాలు ఎదురొచ్చి చెప్తాయి. ఇంతకీ ఏంటి స్టోరీ? ఎర్లీ 50s అండ్ 60s లో దేశంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్స్ ఎవరు, గ్లామరస్ అండ్ ట్రెండీ పర్సనాలిటీస్ ఎవరు అని లెక్క తీస్తే లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉండే పేర్లలో మహారాణి గాయత్రీదేవి ఖచ్చితంగా ఉండి తీరుతారు. కాంగ్రెస్ హవా నడిచే రోజులవి, కానీ ఆమె స్వతంత్ర పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. స్వతంత్ర పార్టీ అంటే రాజాజీ, రాజగోపాలాచారి, మనం చరిత్రలో పొలిటికల్ సైన్స్ లో చదివి ఉంటాం. ఆ పార్టీ తరఫున జైపూర్ లో ఎర్లీ 60s లో మహారాణి గాయత్రీదేవి రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచారు. జైపూర్ ఎంపీ ఎన్నికల్లో 2,60,000 ఓట్లేమో పోలైతే ఆమె మెజారిటీనే 1,90,000 ఏమో వచ్చింది. ఆ క్రేజ్ గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. పైగా మనిషి చూడబోతేనేమో మోస్ట్ గార్జియస్ అండ్ గ్లామరస్, వెరీ ట్రెండీ. అందుకోసం ఫ్యాషన్ ప్రపంచం అంతా ఆమె ఎటుంటే అటు తిరిగి చూసేది. ఇలాంటి పరిస్థితి సహజంగానే చేతి నిండా అధికారం ఉన్న వాళ్ళకి చిర్రెత్తుకొచ్చేలాగా చేస్తుంది కదా ఇందిర. ప్రధాని కూతురామె, రాజకీయంగా కీలక నిర్ణయాల్లో ఆమె హస్తమే ఉండేది. దేశంలో మరో మహిళ గురించి మాట్లాడేసరికి సహజంగానే ఆమెకు అసూయగా అనిపించేది. పైగా నెహ్రూ జమానా తర్వాత ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి ఓసారి మహారాణి గాయత్రీదేవిని పిలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని ఆహ్వానించారు. ఎందుకని? ఆమె భర్త మాన్ సింగ్ అప్పటికే స్పెయిన్ లో భారత రాయబారిగా ఉన్నారు. ఎలాగో మీ వారు కీలకంగా ఉన్నారు కదా కేంద్ర స్థాయి రాజకీయాల్లో, మీరు కూడా కాంగ్రెస్ లోకి రావచ్చు కదా అంటే స్వతంత్ర పార్టీ నా కంఫర్ట్ అని ఆ ఆహ్వానాన్ని గాయత్రీదేవి తిరస్కరించారు. అంటే సొంత పార్టీ పిలిస్తే ఆమె రానన్నారనమాట. ఇందిరలో అసూయ ఇంకాస్త పెరిగింది. దానికి తోడు 61లోనే కాదు, ఆ తర్వాత 2 ఎన్నికల్లో కూడా మహారాణి గాయత్రీదేవి జైపూర్ లో వరుసగా గెలుస్తూ వచ్చారు. ఆమె గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే వాళ్ళు దేశ విదేశీ బృందాలు వచ్చి జైపూర్ ప్యాలెస్ లో గాయత్రీదేవితో సమావేశం అయ్యేవారు. పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి దేశాధినేతలు అయూబ్ ఖాన్ లాంటి వాళ్ళు వచ్చినా కూడా గాయత్రీదేవితో సమావేశం కోసం ఎదురు చూసేవాళ్ళు. ఇలాంటి పరిస్థితులన్నీ ఇందరిని ఆలోచనలో పడేసి అధికారం అంతా పలుకుబడంతా మన చేతిలో ఉంటే గాయత్రీదేవి గురించి ఏంటి ఫోకస్ అంతా? ఈ హంగు ఆర్భాటాలేంటి అనుకున్నారో ఏమో, చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. మనం చదువుతూ ఉంటాం కదా రాజభరణాల రద్దు అని. ఇందిరాగాంధీ ఎర్లీ 1970s లో ఆ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం గాయత్రీదేవే. ఆమె వైభవాన్ని చూసి, ఆమె పాపులారిటీని చూసే ఇందిర ఆ నిర్ణయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అంటారు. రాజభరణాలంటే తెలుసు కదా, స్వతంత్రం వచ్చిన తర్వాత పటేల్ నాయకత్వంలో సంస్థానాలను విలీనం చేసుకున్నారు కదా. విలీనం చేసుకుని ఆ సంస్థానాలకి కేంద్రం కొంత భరణంగా చెల్లించేది. అలా భరణం చెల్లించడం వల్ల ఖజానాకి చాలా భారం అయిపోతా ఉంది. ఇవన్నీ రద్దు చేయాలని కమ్యూనిస్టులు అడుగుతూ ఉండేవాళ్ళు. కమ్యూనిస్టుల పేరుతోనో లేదంటే సంస్కరణల పేరుతోనో ఇమేజ్ కూడా తెచ్చుకోవచ్చు, అలాగే గాయత్రీదేవిని దెబ్బ కొట్టొచ్చు అని వ్యూహాత్మకంగా ఇందిర రాజభరణాల రద్దు అనే వ్యూహాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అని చెప్తారు. అంటే
ఆ నిర్ణయం వెనక ప్రధాన కారణాల్లో గాయత్రీదేవి ఖచ్చితంగా ఉన్నారనమాట. అక్కడితో అయిపోలా. ఆ తర్వాత కూడా ఇందిర రాజకీయ వైఖరిని, కాంగ్రెస్ విధానాలని గాయత్రీదేవి వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆమె పార్టీ స్వతంత్ర పార్టీ జనసంఘ్తో పొత్తు పెట్టుకుంది. పైగా అప్పుడు జనసంఘ్ నాయకత్వం భైరమ్ సింగ్ షెకావత్, మాజీ ఉపరాష్ట్రపతి, చూసుంటాం కదా, బీజేపీ నాయకుడిగా ఉన్నారు. ఆయన జనసంఘం నడిపిస్తూ ఉండేవారు. ఒకే రాష్ట్రం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా గాయత్రీదేవి పోరాడే రోజులనమాట. అలాంటి పరిస్థితుల్లో ఇందిర ప్రభుత్వం అనుసరించిన ధోరణి, తీసుకున్న నిర్ణయాలు వీరిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ని మరింత పెంచాయి. ఓ దశలో పన్ను ఎగవేశారని, అక్రమంగా విదేశీ కరెన్సీని దాచారని గాయత్రీదేవి మీద కేసులు నమోదయ్యాయి. పైగా ఆమె నుంచి ఇందిర ప్రభుత్వం ఎంత బంగారాన్ని రికవరీ చేసిందో తెలుసా? 800 కేజీలు. ఇమాజిన్, 800 కేజీల బంగారాన్ని గాయత్రీదేవి కుటుంబం నుంచి, సంస్థానం నుంచి కేంద్రం స్వాధీనం చేసుకుంది. మనకి ఈ సందర్భాన్ని చూస్తే కేజీఎఫ్ సినిమాలో ఇందిర పాత్రను పోలిన క్యారెక్టర్ అని చెప్తూ ఉంటారు కదా, ప్రధానిగా రవీనా టాండన్ చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది, నీ దగ్గర ఉన్న బంగారం మొత్తం లాగేసుకుంటాను అని. నీ దగ్గరున్నదంతా లాగేసుకుంటా. ఎస్, ఆ డైలాగ్ అక్షరాల నిజమైనట్టు అనిపిస్తుంది. 800 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత బహుశా 6 నెలలేమో గాయత్రీదేవి జైల్లో కూడా ఉన్నారు. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం, పన్నుల ఎగవేత, ఇంకేవేవో కేసులు ఆమె మీద అప్పట్లో కేంద్రం బనాయించింది. ఎమర్జెన్సీ టైం కదా. బహుశా ఈ పరిణామాలన్నిటి వల్ల ఆవేదన పడో, లేదంటే రాజకీయం ఇంత వ్యక్తిగతంగా కక్ష సాధిస్తోంది అనే మనస్తాపంతోనూ గాయత్రీదేవి రాజకీయాలకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మరో 10-15 ఏళ్లు ఇందిర హవా కొనసాగింది, కానీ గాయత్రీదేవి మాత్రం తన పర్సనల్ లైఫ్ లోనే ఉండేవారు తప్పితే పొలిటికల్ గా మళ్ళీ ఎప్పుడు ఇందిరతో ఢీ కొట్టే ప్రయత్నం చేయాల. గ్లామర్ ప్రపంచంలో గానీ, ఫ్యాషన్ ఐకాన్ గా గానీ, అన్నిటికీ మించి 60s లో 70s లోనే మోస్ట్ ఐకానిక్ అండ్ ట్రెండీ పర్సనాలిటీగా గాయత్రీదేవికి ఇండియాలోనే కాదు, యూరోపియన్ దేశాల్లో కూడా చాలా ఫాలోయింగ్ ఉండేది. అప్పట్లోనే 60 పైగా డాక్యుమెంటరీలు, 1-2 హాలీవుడ్ సినిమాలు గాయత్రీదేవి క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ తో తీశారు అని ఇప్పటికే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే గాయత్రీదేవి హస్బెండ్ మాన్సింగ్ స్పెయిన్ లో భారత రాయబారిగా పనిచేశారు కదా, బహుశా ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేసి ఉండొచ్చు. ఇదంతా చూస్తే రాజకీయాల్లో విధానపరమైన విషయాలు వ్యక్తిగత కక్షలే కాదు, మహిళల అసూయ అనేది కూడా చారిత్రక సందర్భాలకి, పరిణామాలకి కారణమవుతుందా అని అనిపించకమానదు. అంతే కదా, రాజభరణాల రద్దు వెనక ఈ కోణం కూడా ఉందా అని మనకు అర్థమైతే గనక ఖచ్చితంగా ఇదే కదా అనిపించేది. జైలు నుంచి విడుదలైన తర్వాత గాయత్రీదేవి పొలిటికల్ గా ఎక్కడా కనిపించకపోయినా గానీ సోషలైట్ గా, సామాజిక పరమైన కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ టైం గాయత్రీదేవి ఇన్ఫ్లుయెన్స్ గురించి కానీ, ఆమె పర్సనాలిటీ ప్రెజెన్స్ గురించి కానీ ఒకసారి 90s లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కామెంటేటర్ చెప్పినట్టు గుర్తు నాకు. వన్డే మ్యాచ్ జరుగుతా ఉంది ఆస్ట్రేలియా ఇండియా మధ్య రాజస్థాన్ లో. ఆ మ్యాచ్ చూడడానికి గాయత్రీదేవి వచ్చారు. మహారాణి గాయత్రీదేవి ప్రెజెన్స్ అండ్ ఎలిగెన్స్ నథింగ్ లెస్ దెన్ ఏ ఫ్లడ్ లైట్ చామ్ అని చెప్పినట్టు నాకు ఇప్పటికీ గుర్తు. అన్నట్టు ఇప్పుడు కూడా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి, ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి కదా జైపూర్ లో, సవాయ్ మాన్సింగ్ స్టేడియం అని చెప్తూ ఉంటారు. ఆ సవాయ్ మాన్సింగ్ 2 గాయత్రీదేవి భర్త, ఆయన పేరు మీదగానే ఆ స్టేడియం కట్టారు. విరాళాల్లో ఆమెదే కీలక పాత్ర. మీకు తెలుసా గాయత్రీదేవి గురించి? ఇందిరాగాంధీకి గాయత్రీదేవికి మధ్య నడిచిన కాన్ఫ్లిక్ట్ గురించి, ఫైట్ గురించి మీకు ఐడియా ఉందా? ఇలాంటివి చూసినప్పుడు చరిత్రలో అసూయ, ద్వేషాలు కూడా ఇంత బలంగా ఉంటాయా, పరిణామాల్ని శాసించేలాగా ఉంటాయా అని అనిపించినప్పుడు, కనిపించినప్పుడు ఏమనిపిస్తుంది? ఎలా అర్థం చేసుకోవాలి మన రాజకీయాల్ని? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.